భిన్నాభిప్రాయాల మీద ఆధారపడే ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడైనా మనుగడ సాధిస్తుంది. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ 2 బలంగా ఉన్నప్పుడే ఆ సమాజం, ఆ దేశం 10 కాలాల పాటు పరిడవిల్లుతుంది. ఆ సమాజం, ఆ దేశం పురోభివృద్ధి సాధిస్తుంది. అలా లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళు మాకు వ్యతిరేకంగా ఎవరు నోరు విప్పకూడదు, మాకు వ్యతిరేకంగా ఎవరు కూడా ఆందోళన చేయకూడదు, అందరూ కూడా మేము చెప్పిన దారిలోనే నడవాలి అని చెప్పి కనుక అధికార పార్టీ అనుకుంటే అది ప్రజాస్వామ్యం కాదు, అల్టిమేట్ నియంతృత్వమే అవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు చూస్తే పాలకులు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు ప్రజాస్వామ్యానికి విలువేయకుండా ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేసే నిరసనలకు విలువేయకుండా ఇంత దారుణంగా ఎందుకు అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అన్నది $1 మిలియన్ ప్రశ్న. 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రజాస్వామ్యం విలువ తెలియక కాదు, ప్రజాస్వామ్యం గొప్పతనము తెలియక కాదు, అన్నీ తెలిసి చాలా సీనియర్ రాజకీయ నేత. మరి తను ఈ విధంగా ఎందుకు అన్నది నిజంగానే $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వాళ్ళు ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఒక విపక్ష పార్టీగా వాళ్ళు ఈ పని చేయక కూటమి పార్టీలు చేసే ప్రతి పనికి జైలు కొట్టేటట్టు వెళ్ళరు కదా. వైసీపీ ఆందోళనల్లో స్టఫ్ లేదు అనుకుంటే ప్రజలే ఓట్ల రూపంలో తిరస్కరిస్తారు, ప్రజలు వాళ్ళని చేదరించుకుంటారు. లేదు దాని మీద ఏమైనా స్టఫ్ ఉంది అని అనుకుంటే అధికార పార్టీ భయపడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, వాళ్ళు రిలే దీక్షలని చేస్తే టెంట్లు వేసుకొని కూర్చుంటే వెళ్ళి ఆ టెంట్లను ధ్వంసం చేస్తారు, టెంట్లను పీకేస్తారు వీళ్ళే వెళ్ళి. ఉల్టా మళ్ళీ అటువైపు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీద కేసులు పెడతారు. అండ్ ర్యాలీలు చేస్తే ర్యాలీలను ఎక్కడికక్కడ అడ్డుకొని మళ్ళీ అడ్డగింతలు దాటుకొని మళ్ళీ రోడ్ల మీదకి వస్తే లాఠీ చార్జీలు చేస్తారు. ప్రతిపక్షాలు చేసే ఇటువంటి నిరసనలు, ర్యాలీల మీద లాఠీ చార్జీ చేసిన చరిత్ర ఎక్కడైనా ఉందా? అదిగో ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తున్నారు అని అంటే పరిస్థితి చేయి దాటుతుంది అని లాఠీ చార్జీ చేయడాన్ని మనం చూసాం. అదిగో అసెంబ్లీని ముట్టడిస్తున్నారు, లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ను ముట్టడిస్తున్నారు అంటే అటువంటి చోట్ల ఎక్కడైనా లాఠీ చార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చాము అని చెప్పుకోవడానికన్నా మైట్ బి అది ఏమైనా అండర్స్టాండబుల్ ఏమో. కానీ ఇక్కడేంటి, రోడ్ల మీద ర్యాలీలు చేసుకుంటే ఒక పార్టీ ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించుకుంటూ దాన్ని లాఠీ చార్జ్ చేసి ఆపడం ఏంటి, దాన్ని అడ్డుకోవాలని చూడడం ఏంటి, దాన్ని పోలీసులు అంటే ఏమంటారు జరగనీయకుండా చేయడం ఏంటి, దీనికోసం పోలీసులను పాలకపక్షం వాడుకోవడం ఏంటి ఇదంతా? అంటే ఇంకా ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఉండొద్దా? ప్రతిపక్ష పార్టీ రోల్ వద్దా? వాళ్ళు ప్రజల తరపున ఏది గొంతెత్తకూడదా? ఒక్కరికి అన్యాయం జరిగినా వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఒక పార్టీ రోడ్డు మీదకి రావచ్చు, అందులో తప్పేముంది? కానీ అధికార పార్టీ ఇలా ప్రవర్తన ఇది ఎంతవరకు కరెక్టు? ప్రతి దానికి కేసులు పెట్టడం, ప్రతి చిన్న చితకదానికి హత్యాయత్న కేసులు, ఇంకో కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, రోడ్ల మీద అరెస్టులు చేసిన వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళడం. ఇందులో ఏమంటారు పెద్ద పెద్ద నేతలున్నా కూడా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఉన్నా కూడా నడిపించుకుంటూ వెళ్ళడం, ఏ నిరసనను కూడా చేయనీయకుండా ప్రతిదీ డైవర్ట్ చేయడం. ఏమైనా అంటే ఇన్ని ర్యాలీలు చేశారు, ఇన్ని ఆందోళనలు చేశారు, అందులో ఏ ఒక్కరైనా కనుక డిఎస్సి వాళ్ళు ఉన్నారా, ఇంకొకటి ఉన్నారా అంటే ఇప్పుడు డిఎస్సి రాసేవాళ్ళు ప్రభుత్వానికి భయపడి రకరకాల కారణాలతో రోడ్డు మీదకి రాకుండా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే రాజకీయ పార్టీ ఉద్యమం చేయాలా? ఎక్కడైనా కూడా ఇప్పుడు అధికార పార్టీ వ్యూ పాయింట్లోకి వద్దాం, వాళ్ళు ఉంటేనే చేయాలా? ఇప్పుడు 2019 నుంచి 24 వరకు చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి మాట, వాళ్ళు చేసిన ప్రతి విమర్శ, సో అసలైన ఎవరి కోసమైతే ఉందో వాళ్ళందరినీ పక్కన పెట్టుకునే చేశారా? అదేంది అవుతుంది ప్రజా ఏమంటారు జీవితంలో అని రాజకీయ పార్టీలకు అట్లా లేదు కదా. ఒకరు అన్యాయం జరుగుతుందని ఇంట్లో కూర్చొని బయటకు వచ్చే ధైర్యం లేకపోయినా వాళ్ళకు న్యాయం కోసం రాజకీయ పార్టీ పోరాడుతుంది. ఇంత సింపుల్ లాజిక్ ఎలా మిస్ అవుతూ ఉన్నారు? నాట్ ఎట్ ఆల్ ఫేర్. వాళ్ళ పని వాళ్ళని చేసుకొనియండి, మీ పని మీరు చేసుకోండి. శాంతి భద్రతల సమస్య ఎక్కడన్నా వచ్చింది వాళ్ళ ర్యాలీల వల్ల అనుకున్నప్పుడు అప్పుడేమైనా కనుక పోలీసులు అడ్డుకోవడం, అప్పుడేమైనా కనుక చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం, ఎక్కడైతే ఉల్లంఘన జరిగిందో అంతవరకే పరిమితం అవ్వాలి. అయినా ప్రతిపక్ష పార్టీ చేసే ఆందోళనల మీద, నిరసనల మీద అడ్డదిడ్డమైన కేసులు పెట్టిన చరిత్ర ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్ అయినా. కానీ ఇప్పుడేందో అంత కొత్తగా వింతగా, నాట్ ఎట్ ఆల్ ఫేర్.